చాలా మందికొచ్చే క్వెషన్ హెచ్ఐవిలో సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటి? సో, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హెచ్ఐవి ఉంది. డిఫరెంట్ స్టేజెస్‌లో ఏమేం సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్‌ని మనం 3 కేటగరీస్‌లో చేస్తామనమాట. 3 స్టేజెస్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. ఫస్ట్ ఏమంటామంటే మనము అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాము. ఇంకొకటి క్రానిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాము. థర్డ్‌ది ఏంటంటే మనం ఎయిడ్స్ అంటాం. సో, డిఫరెంట్ స్టేజెస్‌లో మనకు ఏమేం సింప్టమ్స్ ఉన్నాయని మనం తెలుసుకుందాం. ఫస్ట్ అక్యూట్ హెచ్ఐవి అంటాం. ఇదేంటంటే 2 వీక్స్ నుంచి 4 వీక్స్ అంతవరకే మీరు హెచ్ఐవి వైరస్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారు. సో, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా గాని, దేని అన్న రీజన్ ఏదన్నా ఉండొచ్చు. సో, 2 వారాల నుంచి 4 వారాల వరకు ఈ స్టేజ్ ఉంటుందనమాట. దీంట్లో ఏం జరుగుతుంది ఈ స్టేజ్‌లో అంటే, హెచ్ఐవి వైరస్ అనేది ర్యాపిడ్‌గా డెవలప్ అవుతుంది. ర్యాపిడ్‌గా మల్టిప్లై అవుతుంది. అదేవిధంగా మనం CD4 సెల్స్ అంటాం కదా! ఇమ్యూన్ సెల్స్ దీంట్లో డిక్లైన్ ఉండదనమాట. సో, నార్మల్‌గానే ఉంటాయి. ఇక్కడ ఇనీషియల్‌గా 2-4 వీక్స్‌లో వచ్చే సింప్టమ్స్ మీరు ఒక వేశ్య దగ్గరికెళ్ళినా, లేకపోతే ప్రాస్టిట్యూషన్‌కెళ్ళినా తనకు హెచ్ఐవి ఉంటే మీకొచ్చే సింప్టమ్స్ ఏంటంటే ఫీవర్, అదేవిధంగా కొంచెం చిల్స్ రావడం, చలి పెట్టడము, అదేవిధంగా సోర్ థ్రోట్ అంటామనమాట. గొంతు బాగా కొంచెము ఆహ్, రెడ్ అయినట్లు లేకపోతే గొంతు పెయిన్ ఉండడము ఇవన్నీ జరుగుతాయి. ఇంకోటేంటంటే ఫాటిగ్ అంటాం. ఫాటిగ్ అంటే ఏంటంటే వీక్‌నెస్. అదేవిధంగా మజిల్ పెయిన్స్. సో, ఏక్స్ అంటాము. అదేవిధంగా రాత్రి పూట కొంచెం స్వెట్ రావడం అంటే చెమటలు పట్టడము, బాడీ పైన ర్యాషెస్ రావడము. అదేవిధంగా లింఫ్ నోడ్స్ అంటామనమాట. లింఫ్ నోడ్స్ అనేవి మనకు ఆర్మ్‌పిట్స్‌లో ఉంటాయి. తర్వాత యాక్సిల్లాలో ఉంటాయి. నెక్ దగ్గర ఉంటాయి. అదేవిధంగా ఇంగ్వైనల్ రీజన్ అనమాట. మన లెగ్ ఎక్కడైతే మడుస్తామో అక్కడ గూడా ఉంటాయి. ఇవి గూడా కొంచెం వాసినట్టు అనిపిస్తాయి. సో, నోట్లో అల్సర్స్ రావడం గానీ, అంటే పుండ్లులాగా రావడం గానీ, కొంచెం కాఫ్ రావడం, దగ్గు రావడము, కోల్డ్ రావడము. కోల్డ్ అంటే మనకు జలుబు చేసినట్లు అనిపియడము. అదేవిధంగా బాడీ పెయిన్స్ రావడము, కొంచెం వీక్‌నెస్ ఉండడము, మజిల్ పెయిన్స్ రావడము, కొంచెం వామిటింగ్ వచ్చినట్లు ఉండడము, ఒక్కొక్కసారి వామిటింగ్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము, అదేవిధంగా రన్నింగ్ నోస్ ఉండడం. అంటే బాగా ముక్కులోంచి నీళ్లు గారడము, అదేవిధంగా నాసోఫారింజియల్ ఇరిటేషన్ అంటాం. ముక్కులో గానీ, నోట్లో గాన బాగా ఇరిటేషన్ ఉన్నట్లుండడం. ఇవన్నీ మనము అక్యూట్ స్టేజ్‌లో అంటే 2-4 వీక్స్‌లో చూస్తామనమాట. సో, ఇంకోటేంటంటే కొంతమంది పేషెంట్స్‌కి ఈ సింప్టమ్స్ అనేవి ఉండవు. సో, అక్యూట్ స్టేజ్‌లో అసలు సింప్టమ్సే బయటపడవనమాట. అట్లా గూడా ఒక్కొక్కసారి జరుగుతుంది. సో, ఇది ఫస్ట్ స్టేజ్. యాక్యూట్ స్టేజ్ అంటే 2 వారాల నుంచి 4 వారాల వరకు వచ్చే సింప్టమ్స్ అనమాట. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే 1 మంత్ తర్వాత ఇది క్రానిక్ హెచ్ఐవిగా మారుతుంది. క్రానిక్ హెచ్ఐవి అంటే ఏంటంటే ఒక నెల నుంచి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల వరకు, కొంతమందికి 20 సంవత్సరాల వరకు, లేదంటే 15 సంవత్సరాల వరకు ఏదైతే పీరియడ్ ఉంటుందో దాన్ని క్రానిక్ హెచ్ఐవి అంటామనమాట. సో, ఈ క్రానిక్ హెచ్ఐవిలో ఈ హెచ్ఐవి వైరస్ అనేది చాలా స్లోగా మల్టిప్లై అవుతుంది. అంత ఫాస్ట్‌గా మల్టిప్లై కాదు. సో, ఈ CD4 సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లోగా పడిపోతూ వస్తాయన్నమాట. అంటే ఫాస్ట్‌గా పడిపోవు, స్లోగా పడిపోతూ వస్తాయి. సో, ఈ కండిషన్‌లో చాలామంది ఏసిమ్ప్టమాటిక్ అంటే ఏంటంటే వీళ్ళకి సింప్టమ్స్ ఉండవు. నార్మల్ వేరే పర్సన్ ఎలా ఉంటారో అలానే ఉంటారనమాట. కొంతమందిలో ఏమవుతుందంటే ఏవైతే మనం ఈ లింఫ్ నోడ్స్ అని చెప్పామో నెక్‌లో ఉండేవి గానీ, లేకపోతే యాక్సిల్లాలో ఉండేవి గానీ, లేకపోతే ఈ గజ్జల ఏరియాల్లో మనకు కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. అవి స్వెల్ అయితాయన్నమాట. అందరిలో ఉండవు. కొంతమందిలో స్వెల్ అయితాయి. కొంతమందికి మాత్రం కొన్ని చాలా తక్కువ సింప్టమ్స్ ఉంటాయి తప్పితే, ఈ స్టేజ్‌లో ఏదైతే క్రానిక్ స్టేజ్ అంటామో 1 మంత్ నుంచి 15 ఇయర్స్ వరకు గానీ, లేకపోతే 20 ఇయర్స్ వరకు గానీ, లేదంటే 10 ఇయర్స్ వరకు గానీ, సో, ఇదేంటంటే క్రానిక్ హెచ్ఐవి అంటాం. చాలా మందికి ఇక్కడ సింప్టమ్స్ అనేవి బయటపడాయి. ఇది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్‌ని మనం ఏమంటామంటే ఎయిడ్స్ అంటామనమాట. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎయిడ్స్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే వైరస్ అనేది చాలా ర్యాపిడ్‌గా మల్టిప్లై అవుతుంది. అంటే వైరల్ కౌంట్ మీ బాడీలో చాలా పెరిగిపోతుంది. CD4 కౌంట్ తగ్గిపోతుందనమాట. సో, మనం సైంటిఫిక్ డెఫినిషన్ తీసుకుంటే పర్సన్ ఎప్పుడు హెచ్ఐవి నుంచి ఎయిడ్స్‌కి మారుతాడు అంటే 2 క్రైటీరియా ఇచ్చారనమాట. ఒకటేంటంటే ఎప్పుడైతే మీ CD4 కౌంట్ బిలో 200 పడిపోతుందో దాన్ని మనము ఎయిడ్స్ స్టేజ్ అని చెప్తాం. కొంతమందిలో ఏమవుతుందంటే CD4 కౌంట్ అనేది పడిపోదు. బట్ స్టిల్ వీళ్ళకి చాలా సింప్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎటువంటి సింప్టమ్స్ డెవలప్ అయితాయి ఈ టైంలో అంటే అన్‌కంట్రోల్డ్ ఫీవర్. అసలు మీకు విపరీతమైన ఫీవర్ రావడం, ఎన్ని యాంటీబయాటిక్స్ ఏసుకున్నా తగ్గకపోవడం, అదేవిధంగా డయేరియా రావడం, డయేరియా గానీ, లూజ్ మోషన్స్ గానీ కావడం, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, చెస్ట్‌లో ఇన్ఫెక్షన్ రావడం, కాఫ్ రావడం, కోల్డ్ రావడం, సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా సివియర్ వెయిట్ లాస్ ఉంటుందనమాట. బరువు తగ్గిపోవడం ఇవన్నీ ఈ స్టేజ్‌లో జరుగుతుంది. ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని గూడా మనము ఎయిడ్స్ అని చెప్తూ ఉంటామనమాట. దీంతో పాటు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటామనమాట. ఏవైతే నార్మల్‌గా
హెల్తీగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రావో వీళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అదేవిధంగా సెకండరీ నియోప్లేజియాస్ అనమాట. సో మనం ఇందాక కపోసిస్ సార్కోమా అని చెప్పుకున్నాం, కొన్ని రకాల క్యాన్సర్లు రావడం కానీ. అదేవిధంగా న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఏంటంటే మెనింజైటిస్ అని, అంటే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ కావడం, బ్రెయిన్ చుట్టూ కొన్ని కవరింగ్స్ ఉంటాయి, అవన్నీ ఇన్ఫెక్ట్ కావడం, అవన్నీ చూస్తుంటాం అనమాట. ఈ స్టేజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ద పేషెంట్స్, అందరూ పేషెంట్స్ ఫైనల్గా ఈ స్టేజ్లోకి వచ్చి చనిపోతారనమాట. ఇంకొంచెం మనం డెప్త్గా తీసుకున్నట్లయితే, సో చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్ వస్తుందంటే, అసలు హెచ్ఐవి అనేది ఎప్పుడు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానీ, థర్డ్ స్టేజ్లో కానీ, ఏ స్టేజ్లో అయినా హెచ్ఐవి అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో కొంతమంది ఏమంటారంటే, సార్ ఫస్ట్ స్టేజ్లో రాదు, సెకండ్ స్టేజ్లో రాదు, థర్డ్ స్టేజ్లో మాత్రమే వస్తుంది అనుకుంటారు. అలా కాదు. మీరు ఫస్ట్ స్టేజ్లో ఉన్నా, సెకండ్ స్టేజ్లో ఉన్నా, థర్డ్ స్టేజ్లో ఉన్నా, మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మీ నుంచి వేరే వాళ్ళకి హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సిమ్టమ్స్కి హెచ్ఐవి ట్రాన్స్మిషన్కి సంబంధం లేదు. ఒక్కసారి మీ బాడీలో హెచ్ఐవి వైరస్ ఉందంటే సో అది వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం. ఏంటి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్? ఫస్ట్ ఓరల్ క్యాండిడియాసిస్ అంటారు. ఓరల్ క్యాండిడియాసిస్ అంటే నోట్లో తెల్లని పూత రావడం, తెల్లని ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇది ఒక ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్. అదేవిధంగా హెయిరీ ల్యూకోప్లేకియా అంట, ఓరల్ హెయిరీ ల్యూకోప్లేకియా అంటారనమాట. ఇది కూడా నోట్లో వచ్చే ఒక ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం వచ్చినా కూడా అది ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్. మొలస్కమ్ కంటోజియజం అంటాం అనమాట. మొలస్కమ్ కంటోజియజం అంటే కొంతమందిలో మీరు చూడొచ్చు పింపుల్స్ కాదు కానీ అవేంటంటే కొంచెం రైజ్డ్ పోర్షన్స్, కొంచెం నీటి బుడగల్లాగా స్కిన్ పైన కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది కూడా ఒక ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ హెచ్ఐవిలో. ట్యూబర్క్యులోసిస్ కామన్గా వచ్చే డిసీజ్ హెచ్ఐవిలో ఇండియాలో ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. హెచ్ఐవి వచ్చింది అంటే చాలామందికి హెచ్ఐవి లాగా బయటపడుతుంది, అది ట్యూబర్క్యులోసిస్ లాగా బయటపడుతుంది. ట్యూబర్క్యులోసిస్ లేకపోతే క్షయ అంటాం కదా, దీనికోసం మనం టెస్ట్ చేసినప్పుడు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు వాళ్ళకు కూడా హెచ్ఐవి ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా కామన్ డిసీజ్ ట్యూబర్క్యులోసిస్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ క్యాన్సర్స్. మనకు కపోసిస్ సార్కోమా అని ఒక క్యాన్సర్ ఉంటుంది. ఈ క్యాన్సర్ ఏంటంటే నార్మల్గా ఏజ్డ్ పీపుల్లో రావాలి, 80 ఇయర్స్ తర్వాత, 90 ఇయర్స్ తర్వాత. కానీ యంగ్ పీపుల్లో ఈ కపోసిస్ సార్కోమా, ఈ క్యాన్సర్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళకి హెచ్ఐవి వైరస్ ఉందని, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట. దీంతో పాటు న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే బ్రెయిన్కి సంబంధించిన, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే పెరిఫెరల్ న్యూరోపతి. వీళ్ళకు కాళ్ళు చేతులు బాగా మంట పెట్టడము, సో రాత్రిపూట మంటలు అంటారు, కాలు కింద పెడితే మంట అంటారు, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే మీ తెలివి, సో మీరు రియాక్ట్ అయ్యే స్పీడ్ కానీ, మీ తెలివి కానీ, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీడు మంచి ఇంటెలిజెంట్, వీడేంటి ఇలా అయిపోయాడు అంటారనమాట. ఆ కాగ్నిటివ్ ఎబిలిటీ కూడా పోతుంది. అదేవిధంగా మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అంటాం అనమాట. మెనింజైటిస్ అంటే మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్ చుట్టూ కొన్ని కవరింగ్స్ ఉంటాయి, ఈ కవరింగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి అనమాట. దాన్ని మెనింజైటిస్ అంటాం. ఎప్పుడైతే మెనింజైటిస్ వస్తుందో హై ఫీవర్ రావడం కానీ, హెడేక్స్ రావడం కానీ, అదేవిధంగా నెక్ ఇట్లా బెండ్ చేయలేకపోవడం, సైడ్కి బెండ్ చేయలేకపోవడం, తిరగలేకపోవడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎన్సెఫలైటిస్ అంటాం. ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అవ్వడం. ఎప్పుడైతే బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అవుతుందో హై ఫీవర్ రావడం, ఇల్యూజన్స్, డెల్యూజన్స్, హాల్యూజినేషన్స్ అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం మనిషి, సో గట్టిగా అరవడము, సో ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. ఇంకోటి అంటే డిమెన్షియా అంటే మెమరీ పోవడం. సో హెచ్ఐవి పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ డిమెన్షియా అనే డిసీజ్ ద్వారా మెమరీ అనేది పోతుంది. అది షార్ట్ టర్మ్ మెమరీ కావచ్చు, లాంగ్ టర్మ్ మెమరీ కావచ్చు. సో ఏదన్నా ఫోన్ నెంబర్ మీరు చెప్పారు, గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. సో చూసిన పర్సన్ని గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. చిన్నప్పుడు వాళ్ళని అంటే కొడుకుల్ని, కూతుర్ల వాళ్ళ పేర్లు మర్చిపోవడము, సో అకౌంట్ నెంబర్లు మర్చిపోవడము, ఫోన్ నెంబర్లు మర్చిపోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటామన్నమాట. అంతేకాకుండా ఇంక్రీజ్డ్ రిస్క్ ఫర్ న్యూరోప్లేజియా అంటారనమాట. న్యూరోప్లేజియా అంటే ఏంటంటే క్యాన్సర్స్. సో క్యాన్సర్స్ వేరే వాళ్ళతో పోలిస్తే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ చాలా ఈజీగా వస్తాయి. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కావచ్చు, స్టమక్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే థ్రోట్ క్యాన్సర్ కావచ్చు, ఏవైనా వీళ్ళల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఫైనల్గా హెచ్ఐవి అనేది వాటికి పర్ఫెక్ట్ సిమ్టమ్స్ అనేది ఉండవు. సో స్టేజ్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా, సో మీరు ఏదైనా హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయినట్లు మీకు డౌట్ వచ్చి ఈ సిమ్టమ్స్ ఉన్నా మీరు వెంటనే కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షలు ఏం చేయించుకోవాలనేది అది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.